హీరోయిన్ల అందం వాళ్ళు వేసుకునే డ్రెస్సులోనే ఉంటుందని నటుడు శివాజీ చేసిన వాక్యాలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ నటీమణులు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలని, ఇలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దని చెప్తూనే ప్రతి దానికి ఒక హద్దు ఉండాలన్నారు. స్వేచ్ఛ అనేది అదృష్టమన్న ఆయన దాన్ని కోల్పోవద్దంటూ మాట్లాడారు. శివాజీ వాక్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో పలువురు మహిళలు, నటీనటులు తీవ్రంగా స్పందిస్తున్నారు. దుస్తుల పేరుతో మహిళలను ఒక చక్రంలో బిగించడం సరైనది కాదని మండిపడుతున్నారు. తాజాగా నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. శివాజీ పేరు ఎత్తకుండా ఆయన తరపున మహిళా లోకానికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటన చేయడం తీవ్ర నిరాశకు గురి చేసింది. మహిళలు ఫలానా దుస్తులు మాత్రమే వేసుకోవాలి, నైతికంగా ఇలాగే ఉండాలంటూ ఒక చక్రంలో పెట్టడం ఆమోదయోగ్యమైనది కాదు. గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే వస్తుంది. దుస్తులను బట్టి ఎదుటివారిని ఎగతాళి చేయడం ద్వారా రాదు. ఇలాంటి వాక్యాలు చేయడం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయాల మేరకు మహిళలు దుస్తులు వేసుకోరు. మహిళలను వస్తువులా చూస్తూ అగౌరవపరిచేలా సీనియర్ నటుడు చేసిన వాక్యాలకు ఆయన తరపున నేను క్షమాపణలు చెబుతున్నా. అయితే అందరూ ఆయనలా మాట్లాడతారని అనుకోవద్దు. మౌనంగా ఇవన్నీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు ఎల్లప్పుడూ గౌరవం, హోదా, సమానత్వం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరమని పేర్కొన్నారు. శివాజీ వాక్యాలపై గాయని చిన్మయి ఘాటుగా స్పందించారు. అసభ్య పదాలను ఉపయోగిస్తూ తెలుగు నటుడు శివాజీ హీరోయిన్స్కు ఉచిత సలహాలు ఇవ్వనవసరం లేదు. ఆయనేమో జీన్స్ వేసుకున్నారు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ధోతి కట్టుకొని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలి కదా. ఒకవేళ ఆయనకు వివాహమై ఉంటే బొట్టు మట్టలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలను ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు. నటి అనసూయ కూడా ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ ఇది మా బాడీ, మీది కాదు, మాకు నచ్చినట్లు మేముంటామని పేర్కొన్నారు. ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్కు హాజరైన ఆమెను శివాజీ వాక్యాలపై స్పందించవలసిందిగా విలేకరులు కోరగా ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఆయన వాక్యాలు చూస్తే అభద్రతా భావంతో ఉన్నారనిపిస్తుంది. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినంత మాత్రాన మనం అందరం వింటామా ఏంటి? తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవాలి. ఆయన అలా మాట్లాడడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. దండోరా ఈవెంట్లో పాల్గొన్న నటుడు నవదీప్ కూడా ఈ వాక్యాలను ఖండించారు. ఈవెంట్లో చేసిన వాక్యాలు అగౌరవపరిచేలా ఉన్నాయి. ఇలాంటి వాక్యాలతో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆమోదయోగ్యం కాదు అని అన్నారు. మరి నటుడు శివాజీ గారు మాట్లాడిన వాక్యాలను మీరు సమర్థిస్తున్నారా? మీరు సమర్థిస్తున్నట్లయితే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.